విజయవాడ నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మల్లికార్జున్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే భారీ స్థాయిలోనే 3 ఐఏఎస్లు 5 ఐపీఎస్లను బదిలీ చేసినటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు ప్రధానంగా మోడీ సభ ఎఫెక్ట్ ఇందులో కనపడుతుంది. అలాగే వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు కూడా కనపడుతూ ఉన్నాయి. చక్రి, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయో దాదాపుగా సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు లోపు ఉన్న ఫిర్యాదులన్నిటిపైన కూడా ఒకసారిగా ఇప్పుడు చర్యలు తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వైసీపీకి సంబంధించి వారికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందాయి. మనం ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు పైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. వైసీపీకి సంబంధించి అక్కడున్న మాజీ మంత్రి పేరిని నానికి చెప్పినట్టు చేస్తున్నారంటూ కూడా భారీ ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్ వచ్చే ముందు నెల రోజుల ముందు కూడా ఒక పట్టాలు పంపిణీ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున ఇష్యూ అయింది. దానికి సంబంధించి ఎక్కడా కూడా దొంగ పట్టాలను సృష్టించి రెవెన్యూ అధికారులను వాడుకొని వాటిని పంపిణీ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అట్లాగే కృష్ణా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా మట్టి మాఫియా ఎక్కువగా జరిగిందంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులన్నీ కూడా కలెక్టర్కు ఫిర్యాదు ఇచ్చినా కూడా కలెక్టర్ ఎక్కడా చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు డైరెక్ట్గా ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాకి సంబంధించి ఓటర్లలో అవకతవకలు పాల్పడ్డారంటూ కూడా చాలా నియోజకవర్గాలు ఫిర్యాదులు అందాయి. దాంట్లో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబుపై కూడా ఫిర్యాదులు అందడం జరిగింది. స్వయంగా ఆయనకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుల్లో భాగంగానే ఈ 3 ఫిర్యాదులు రాజాబాబు మీద ఏదైతే ఓటర్ల జాబితా అవకతవకలు, అలాగే మట్టి మాఫియాకి సంబంధించిన అవి అంతేకాకుండా అక్కడ మచిలీపట్నం సంబంధించి ఏదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించిన 3 ఫిర్యాదుల మీద ప్రధానంగా ఈరోజు వేటు పడిందని కూడా భావించుకోవచ్చు. అలాగే మిగతాకు సంబంధించి ఎక్కువగా కూడా మనకి ప్రధాని మోడీ సభకు సంబంధించి చిలకలూరుపేటలో ఏదైతే సభ జరిగిందో ఆ సభకు సంబంధించిన అంశాలపైన కూడా ఎక్కువ మంది అధికారులు అయితే వేటు పడినట్టు కూడా చెప్పుకోవచ్చు. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్.